పాయే 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 జగనన్న జైలుకు పాయే పాయే. వారిని తాడేపల్లి కొంపలోనే ఉన్నాడుగా, ఎప్పుడు వెళ్ళాడు అని సంబరపడిపోకండి. వెళ్ళే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది. పోయిన 5 ఏళ్ళు అన్న చేసిన దేశముద్ర పనులలో అతిపెద్ద పని మందు వ్యాపారం చేయటం. అదే ప్రభుత్వం మద్యం షాపులు అని పైకి పేద గొప్ప పని చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి లోపల మొత్తం ఊడ్చేయారుగా. అదే లిక్కర్ స్కామ్ చేశారుగా, అది ఇప్పుడు జగనన్న మెడకు గట్టిగా చుట్టుకోబోతుంది. ఇట్టాగే అంటారు, ఆనకు వదిలేస్తారు అనుకోమాకండి. దేనికైనా టైం రావాలండి బాబా. అవన్నీ రాజకీయాల్లో భాగంగా సరైన టైంలో జరుగుతాయని ఇప్పటికే చాలా మంది చెబుతున్నారు. జగనన్న అరెస్టుకు కూటమి ప్రభుత్వము ముహూర్తం ఫిక్స్ చేసుకున్నదట. దానికోసమే ఇప్పుడు ఒక్కో పావు కదిలిస్తూ చదరంగం ఆట ఆడేస్తున్నారట. మొదట లిక్కర్ స్కామ్లో చిన్న చేపలన్నింటినీ గ్యాలమేసి పట్టుకున్నారు. ఆ రాజకసిరెడ్డి, సజ్జల బంధువు సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి ఇట్లాంటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారట. వాళ్ళందరి నుంచి జగనన్న చెప్పబట్టే లిక్కర్ స్కామ్ జరిగిందనేందుకు బలమైన ఆధారాలన్నీ సేకరిస్తున్నారట. పైగా లిక్కర్ స్కామ్ ఫైలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చేరింది. అక్కడి నుంచి ఆ ఫైలు ఈడీకి కూడా చేరింది. అట్లా ఇన్నాళ్లకు అసలు ఆట మొదలైంది. ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఈడీ చేతికి వెళ్ళబోతుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఇప్పటిదాకా అరెస్ట్ అయిన నిందితుల్ని విచారించాలి అని విజయవాడ పోలీసులకు ఓ లేఖ రాసిందట ఈడీ. అంటే ఏటన్నట్టు రంగంలోకి దిగుతున్నామని క్లియర్గా చెప్పారు. ఈడీ విచారణ మొదలెట్టిందంటే ఈ విషయం చాలా పెద్దదే అని అర్థమైపోతున్నది. అందులోనూ ఏదో ఓ పక్కా ప్లానింగ్ లేనిదే ఈడీ రంగంలోకి దిగదు. అంటే ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనం ఏదో జరగబోతుందనటానికి ఈడీ ఎంట్రీతో క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఆ సంచలనం ఇప్పుడు జరిగిద్దా, ఇంకాస్త టైం గడిచాక జరిగిద్దా అనేదే పక్కాగా తెలియదు. కానీ ఎప్పుడో ఓసారి మాత్రం జరిగిద్ది. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ సేవే తీసుకుంటే మొదట ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలకు ముందు కవితక్కని అరెస్టు చేశారు. ఎన్నికల్లో కవితక్క అరెస్టును బీజేపీ, కాంగ్రెస్ గట్టిగానే వాడుకున్నారు. ఆ అరెస్టు చేయబట్టి కారు పార్టీకి గట్టిగానే డ్యామేజీ జరిగింది. ఇక ఢిల్లీ ఎలక్షన్లకు ముందు పెద్ద చేపను జైల్లో వేశారు. అదే కేజ్రీవాల్ను లోపలికి పంపించి ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఎలక్షన్ ఫలితం మీద గట్టి ప్రభావమే పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టుగా ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ చేయాలన్నీ చూస్తుంటే సరిగ్గా ఢిల్లీలో జరిగినట్టే జరుగుతుందేమో ఏపీలో కూడా అనిపిస్తుంది చాలా మందికి. ఇప్పటి నుంచి వ్యవహారం మొదలెడితే మొదట చిన్న చేపల అరెస్టు, ఆ తర్వాత మిథున్ రెడ్డి అరెస్టు, చివరికి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందనుకుంటున్న టైంలో జగనన్నని జైలుకు పంపిస్తారని తెలుస్తుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడే సమయంలో అంటే చివరి 1.5-2 ఏళ్ల కాలంలో అన్న ఎన్నెన్ని అరాచకాలు చేయాలో అన్నింటికి తెరలేపుతాడనేది అందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా అట్లాంటి టైంలో పక్కా ఆధారాలతో లోపటేసేస్తే వైసీపీ పరిస్థితి దారం తెగిన గాలిపటంలో తయారవుద్ది అనే ఆలోచనలో ఉన్నారట. పైగా అన్నని జైల్లో ఎత్తే జనాల్లో సింపతి వర్కౌట్ అవుద్దేమో అని వైసీపీ వాళ్ళు అనుకున్నా అంత సీన్ లేదంటున్నారు చాలా మంది. ఎందుకంటే 2019 నుంచి 24 దాకా వైసీపీ అరాచకం చూసిన వాళ్ళు ఎవరైనా సానుభూతి చూపించే పరిస్థితి లేదు. అందుకే కాస్త ఆలస్యమైన అసలు టైంలో జగనన్న బొక్కలోకి వెళ్ళటం ఖాయమే అంటున్నారు. మరి ఏటవుతుందో చూడాలి.